అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాద యోగంలో 15, 16, 17, 18 శ్లోకముల గురించి వాటి తాత్పర్యం గురించి చెప్పుకోబోతున్నామండి. 15వ శ్లోకం. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రౌ దద్మౌ మహాశంకం భీమకర్మా వృకోదర. 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. 17. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీశ్చాపరాజితః. 18. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఇక్కడ వ్యాసుడు పాండవులు, కృష్ణుడు ఉపయోగించే శంఖాల పేర్లు చెప్పాడు. మిగిలిన వీరుల శంఖాలకు కూడా పేర్లుంటాయి అని, అవి చేసే ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి. యుద్ధభూమి చాలా విశాలంగా కొన్ని మైళ్ళు విస్తరించి ఉంటుంది. ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో కంటితో చూడలేము. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, విజయం సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియచేస్తారు. శంఖధ్వనిని బట్టి, తీరును బట్టి, ఆగి ఆగి ఊదటం బట్టి ఆ వీరుడు తన పరిస్థితిని తన మిత్రులకు తెలియజేస్తాడు. ఆ శంఖధ్వనిని విని అక్కడి పరిస్థితిని బట్టి ఆయా వీరులకు సాయం అందుతూ ఉంటుంది. ఇది యుద్ధఘట్టాలలో మనకి కనపడుతూ ఉంది. ఆ కారణం చేత పాండవులు, కృష్ణుడి యొక్క శంఖముల పేర్లను ఇక్కడ ప్రస్తావించాడు వ్యాసుడు. శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖమును, అర్జునుడు దేవదత్తము అనే శంఖమును, భీముడు పౌండ్రము అనే శంఖమును, యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును, నకులుడు సుఘోషము అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖమును పూరించారు. అలాగే పాండవుల మిత్రరాజులైన కాశీరాజు, మహారథి శిఖండి, ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు, విరాట్రాజు, శ్రీకృష్ణుని తమ్ముడు సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీపుత్రులు అయిన ఉపపాండవులు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించారు. ఈ శ్లోకంలో వ్యాసుల వారు 2 పదాలు వాడారు. 1 ఋషికేశో అంటే శ్రీకృష్ణుడు, ఋషికములు అంటే ఇంద్రియములు, ఈశుడు అంటే వాటికి అధిపతి, ఇంద్రియములు జయించినవాడు అని అర్థం. శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణునికి ఇంద్రియలోలత్వము లేదు. మనం మన ఇంద్రియములతో పనులు చేస్తున్నాము అంటే ఆ పనులు ఇంద్రియములు చేయటం లేదు, వాటి వెనుక ఉన్న చైతన్యం చేయిస్తూ ఉంది. ఆ చైతన్యం పోతే అంటే మరణిస్తే ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏమీ చేయలేవు. ఆ చైతన్య స్వరూపమే కృష్ణుడు. 2 ధనంజయ అంటే ధనమును జయించినవాడు, అంటే ధనమును సంపాదించినవాడు. ధర్మరాజు రాజసూయాగము చేస్తే నలుదిక్కులకు పోయి రాజులను ఓడించి వారి వారి నుండి అపార ధనరాశులను తీసుకుని వచ్చాడు అర్జునుడు. అందుకని ఆయనకు ధనుంజయుడు అనే పేరు సార్థకమైంది. అటువంటి అపార ధనము, సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు. సన్యాసం పుచ్చుకుంటాను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు. అంటే మనకి ఎంత ధనము, ఆస్తులు, సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు. ధనముతో ఏమైనా కొనవచ్చు, ఏమైనా చేయవచ్చు, నిరంతర సంతోషాన్ని పొందవచ్చు, ఆనందంగా జీవితం గడపవచ్చు అని అనుకోవడం పొరపాటు అని మనకు సూచనప్రాయంగా తెలియచేశాడు వ్యాసుల వారు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి.
మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము.